ఒక్కసారి మీరు గతంలో మాట్లాడిన మీకు జరుగుతాయంటే కేసులు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. మమ్మల్ని తిడితే మాత్రం కేసు ఫైల్ చేయరు, రిమాండ్కి పంపించారు. ఇదేం న్యాయం? ఒక్కసారి రోజా గారు, మీరు గతంలో మాట్లాడిన కొన్ని వీడియోల్ని టీడీపీ సర్క్యులేట్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని చెప్పాను. ఒక వీడియో ప్లే చేస్తాను సార్. అవి కాదు వాళ్ళ. ఒక్కసారి ప్లే చేయండి. చేసుకోండి. మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం ఎస్ రోజా గారు, కొన్ని వీడియోస్ మాత్రమే ప్లే చేశాను. వీటి గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఇందులో మీకేమన్నా ప్లే చేసుకో, నాకు ఇబ్బంది లేదు. ఎన్నైనా ప్లే చేసుకో. ఇప్పుడు 4 ప్లే చేశారు. 4 విషయాల గురించి మాట్లాడదాం. ఓకేనా? అంటే మీరు ప్లే చేసిన దాంట్లో లాస్ట్ వచ్చి కాల్ మనీ సెక్స్ రాకెట్. ఇది గౌతమ్ సవాంగ్ గారు బయటికి తెచ్చిన ఇష్యూ. 200 సీడీలు దొరికాయని ఆయనే ప్రెస్ ముందర సీడీలు చూపించారు. ఆడవాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వడ్డీ ఇవ్వకపోతే వాళ్ళ కూతుర్లను శారీరకంగా వాడుకున్నారు. అవి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టిన సీడీలు. దాంట్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళు ప్రూఫ్లు చూపించినవి. దాని మీద యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ ఏపీ ఎమ్మెల్యే, యాజ్ ఏ మహిళగా నేను ఫైట్ చేశాను. ఫైట్ చేసినప్పుడు అది మీరు చూపిస్తున్నారు కదా, అది ఆ వీడియో ఏంటంటే పీతల సుజాత గారు మధ్యలో లేచి మాట్లాడుతున్నారు. నన్ను అప్పుడు కంట్రోల్ చేయడానికి అనిత గారిని, పీతల సుజాత గారిని లేపుతారు. మనం ఏమన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలను ఏమన్నా అన్నామని చెప్పి మన మీద కేసు పెట్టడానికి వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసేవాళ్ళు. అప్పుడు నేను పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనుకుంటా, ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో ఆమె మైనింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడున్న మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర లంచంగా వడ్డానం తీసుకుంది అని పేపర్లో వచ్చింది. అందుకని వడ్డానం మంత్రి నువ్వేంది మాట్లాడేది, కూర్చో అన్నాను. అది కాల్మనీ సెక్స్ రాకెట్లో మహిళలు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం లేచి నన్ను తిట్టింది వాళ్ళ మహిళలు. వాళ్ళకి కనీసం రాష్ట్రంలో మహిళలు అన్యాయం అయిపోతున్నారన్న బాధ లేకపోవడం చాలా బాధాకరం. రెండవది, మీరు వేసిన దాంట్లో ఇంకొకటి గుర్తు చేయండి నాకు. అంటే పిల్ల బిత్రేగాడు లోకేష్ అన్న మాట, వాడు వీడు అనటం కావచ్చు, అంటే లోకేష్ గారిని ఉద్దేశించి వాడు పిల్ల బిత్రేగాడు నాకన్నా అవును, పిల్ల పిత్రేనే అండి. ఈ రోజుకి నేను దాని మీద స్టాండ్ అయి ఉంటాను. పిల్ల పిత్రేనే. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అతను వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఆ పార్టీ ఆఫీస్కి. అతన్ని ఎవరు కూడా వెనకపోయే వాళ్ళు కూడా లేదు. ఈరోజు వాళ్ళ నాన్న అతన్ని మంత్రిని చేశాడు కాబట్టి గతంలో విధి లేక ఈరోజు లోకేష్ వెనక్కి వెళ్తున్నారు. ఈ రోజుకి కూడా మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోకేష్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు స్పష్టంగా వాళ్ళ మనసులో మాటలు తెలుస్తాయి. ఎందుకంటే అతని వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. అతని వల్లే సంవత్సరం లోపే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం
ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు చెప్పినవి ఏమీ చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని లోపలేయటమే కాకుండా, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లోపలేయటమే కాకుండా ప్రజల జీవితాలతో చలమగాటు ఆడుతున్నాడు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ పేపర్లు కరెక్షన్ కూడా సక్రమంగా చేయించలేని దద్దమ్మ మంత్రి. దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. అలాగే బాత్రూముల్లో కెమెరాలు పెడితే ఆడపిల్లలు ఏడుస్తూ ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టి ఇండ్లకు పంపించి ఆ కేసు క్లోజ్ చేయించిన దద్దమ్మ మంత్రి అనేది అందరికీ తెలుసు. ఏ రోజు కూడా అతని శాఖలో అతను పని చేయలేదు, మిగతా శాఖల వాళ్ళని పని చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది లోకేష్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? ఏమైనా బూతులు మాట్లాడితే అంటే కొన్ని అంటే ఏమి అది తప్పుగా ఏమి అనిపించట్లేదా మీరు మాట్లాడిన ఆ మాటలు కానీ అవి కానీ ఏమి ఇప్పటికి కూడా సమర్థించుకునే ప్రయత్నం? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. మీరు అధికారంలోకి రావడానికి ఏం మాట్లాడారు? మహిళలకి ఒక కష్టం అంటే నేను వస్తా, వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తా, వాళ్ళని ప్రాణాలు తీసే చట్టాలు తీస్తా, ఏదేదో చెప్పాడు. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అన్న. సరే, హెరిటేజ్ ఐస్ క్రీమ్ మీకు బూత్ అయితే రేపటి నుంచి హెరిటేజ్లో ఐస్ క్రీమ్ అమ్మద్దని చెప్పండి. మేము చెప్తే బూత్ అయిపోయింది, మీరు అమ్మితే బూత్ లేదా హెరిటేజ్లో? అర్థం కావట్లేదు నాకు. ఎస్ సార్. అంటే ఇప్పుడు వాళ్ళు రన్ చేస్తున్న వీడియోలో మీరు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని అనుకుంటున్నారు ఇప్పటికి కూడా? అవును, ఒక డిప్యూటీ సీఎంగా నిన్ను పెట్టినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా 360 రోజులు పని చేసినా టైం సరిపోదు. అలాంటిది ఎన్ని రోజులు పని చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో? మరి నువ్వు షూటింగ్లు చేసుకుంటూ, నీ షూటింగ్ల రేట్లు పెంచుకునే దానికి జీవోలు తెచ్చుకుంటూ, నువ్వు రెస్ట్ తీసుకునే దానికైతే నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు? ఎందుకు మరి ఎలక్షన్లో నిల్చున్నావు? ఎందుకు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నావు? ప్రజల సొమ్ముతో ఈరోజు స్పెషల్ హెలికాప్టర్లు కొనుక్కొని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు? ఏం రైట్స్ ఉంది నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు రెస్పాన్సిబుల్గా లేనప్పుడు, వారికి ఒక సమస్య వచ్చినప్పుడు వచ్చి నిల్చోన్నప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నువ్వు చంద్రబాబు నాయుడిని నిలదీయలేనప్పుడు ఏం మాట్లాడతారు? ఆయన ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఇలా చేస్తున్నారంటే దానికి గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ హెరిటేజ్లో ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారంటే దానికి గగ్గోలు పెడతారు. ఏం చెప్పాలో మీరే రాసియండి. ఇదే మాట్లాడండి, ఇదే అని చెప్పండి. నాకు తెలియట్లేదు. ఐస్ క్రీమ్ అంటే బూత్ అనేది నాకైతే తెలియలేదు. మీకు తెలిస్తే అమ్మొద్దండి. అంటే బేసిక్గా ఒకప్పుడు మీరు బాధ్యతగా ప్రజలకి ఉండండి. బేసిక్గా మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు, టీడీపీలో ఉన్నప్పుడు కానీ వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఫైర్ బ్రాండ్ రోజా అనేవాళ్ళు. అలాంటి ఫైర్ బ్రాండ్ రోజా నోటి వెంట నుంచి పవర్ఫుల్ డైలాగ్స్ వస్తే యాక్సెప్టబుల్, కానీ ఇలా ఈ విధంగా అంటే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఒక వల్గర్ లాంగ్వేజ్ వాడటం వల్లే మీరు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈరోజు అందరి చేత మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అనిపించట్లా? అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీడియోలు చూడండి, లోకేష్ వీడియోలు చూడండి. జగన్ గారు వాళ్ళ అమ్మాయిల్ని చూడటానికి లండన్ వెళ్ళినప్పుడు ఆయన హ్యాండ్ మూమెంట్లు, ఆయన బూతులు చూడండి. వాటిని బూతులు అంటారు. మేము బూతులు ఏ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చాలా గొప్పది. కానీ బయటకు వస్తే అది ఆడైనా మొగైనా వాళ్ళని ఎంత నీచంగా చిత్రీకరించాలో వాళ్ళ పచ్చ ఛానళ్ళల్లో డిబేట్లు పెడతారు, వీడియోలు ప్లే చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒకసారి వాళ్ళు ప్లే చేయరు. ఇంకొన్ని వీడియోలు ఉన్నాయండి, ఒకసారి ప్లే చేయండి. అది తెలుసుకోవాలి. అది చెప్పేది వినండి. అది నేను చెప్పింది కూడా ప్లే చేయాలి. ఓకే. పవన్ కళ్యాణ్ లోకేష్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మోడీ గారిని ఏమన్నాడో ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ని వాళ్ళ మదర్ని కూడా ఏమన్నారో ప్లే చేయండి. అవి వదిలేసి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మాట్లాడితే ఎవరేం చేయలేరు.